ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? హౌ ఆర్ యూ టుడే? ఈరోజు చక్కటి వాగ్దానం విందాము. కీర్తనలు 18వ కీర్తన 6వ వచనం. నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఈరోజు దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. మీరు ఏ ప్రార్థన చేసినా నేను ఆలకిస్తానని. ప్రార్థన చేసేవారు ఎప్పుడు ఒంటరి వారు కారు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడు. ఆయన చెవులు మన ప్రార్థన వైపు, మన మొర వైపు జొచ్చి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు యాకోబు 5:16 కూడా మనం చూసినట్లయితే నీతిమంతుల యొక్క విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము కలిగినది. అయితే ఏలియా మన వంటి వాడే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. భూమి ఫలమును పొందుకున్నాడు. వర్షం వద్దంటే వర్షం రాలేదు, వర్షం రావాలంటే వర్షం వచ్చింది. ఈరోజు నీవు కూడా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఒంటరివాడి కాదు. దేవుడు మన యొక్క పవర్ సోర్స్. దేవునితో నువ్వు కనెక్షన్ కలిగి ఉంటావు. చూడండి, ఇప్పుడు మనందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. అయితే ఈ మొబైల్ ఖచ్చితంగా పవర్ సోర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటే ఛార్జ్ అయితేనే, ఎన్ని యాప్స్ ఉన్నా, ఎన్ని ఫీచర్స్ ఉన్నా కూడా మరి ఛార్జింగ్ ఉంటేనే అది పనిచేస్తూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా మనకి ఎన్ని తలాంతులు, ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని వివిధ వరాలు ఉన్నా కూడా దేవాది దేవుడు మనతో ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఫలమును తీసుకొస్తూ ఉంటుంది. అందుకే దేవునితో కనెక్షన్ ఉండడమే ప్రార్థన అనేది. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ పవర్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో మనము కలిసి ఉండాలంటే ప్రార్థన ద్వారానే సాధ్యం. ఈరోజు నీ జీవితంలో అసాధ్యాలను ఒక్క ప్రార్థన ద్వారా సాధ్యపరచవచ్చు. కాబట్టి నీ బిజీ స్కెడ్యూల్లో ఎంత ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేయడం మానుకోకు. ఎందుకంటే ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానము, నీవు మొర్రపెట్టుము, నీ శ్రమ దినంలో నువ్వు మొర్రపెట్టుము, నేను నీకు జవాబిస్తాను. అంతేకాదు దేవుడు ప్రార్థనను ఆలకించేవాడుగా ఉన్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే ఎంతసేపైనా పాటలు వింటాం, ఎన్ని గంటలైనా మూవీ చూస్తూ ఉంటాం, ఎంతసేపైనా మరి ఆరాధన చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. వాక్యాలు కూడా కొన్ని గంటలు వినడానికి ఇష్టపడతాం, కానీ పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. అలాంటి వారు ఎన్ని తలాంతులున్నా, ఎంత అభిషేకం ఉన్నా, లేక ఎన్ని వరాలున్నా, ఈ లోకంలో ప్రతి పని చేయడానికి కావాల్సిన సామర్థ్యము నీ దగ్గర ఉన్నా కూడా దేవునితో నువ్వు కనెక్షన్ లేకపోతే ఖచ్చితంగా, దేవుని యొక్క పవర్ కనెక్షన్ నీలో లేకపోతే ఖచ్చితంగా అవన్నీ సున్నా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ మొరను ఆలకిస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకో. నీ బిజీ స్కెడ్యూల్లో కొద్ది సమయము నాతో గడుపు. వెంటనే చాకచక్యంగా ప్రతి పనులు చేయగలుగుతావు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ రోజుల్లోనైనా మేము చూస్తున్నామనైనా అందరూ బిజీగా ఉంటున్నారు. అయితే సమయాన్ని తీసుకొని నీతో గడిపేవారు నాయన ప్రభా బహు నెమ్మదితో, చాకచక్యంగా, సామర్థ్యంతో ప్రతి పని చేయగలుగుతున్నారు నాయన. లార్డ్, యు ఆర్ ద పవర్ సోర్స్. మేము మీతో కనెక్ట్ అయ్యేవారుగా మమ్మల్ని చేసి మమ్మల్ని వాడుకొని నడిపించండి. ఈ దినము మాకున్న పనుల భారం అంతా మీ మీద వేస్తున్నాం. మా శ్రమల నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని ప్రభ తండ్రి ఎత్తైన స్థలంలో నిలబెడతామని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రార్థన చేయండి. వీలైతే దేవునితో ఎవరైతే ఎక్కువ కనెక్షన్లో ఉంటారో, పవర్ కనెక్షన్లో, పవర్ సోర్స్తో ఎక్కువగా వారు క్లోజ్గా ఉంటారో ఖచ్చితంగా వారు చాలా పవర్ఫుల్ ఉంటారు. కాబట్టి ప్రార్థన కొంచెం చేస్తే కొంచెం పవర్, ఎక్కువ చేస్తే ఎక్కువ పవర్ ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేయాలని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. మీ ప్రార్థనలన్నీ ఆయన అంగీకరిస్తున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ బిలో. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.